గ్లోబల్ గ్లోబల్ సమ్మిట్ మాదిరిగా గ్లోబల్ మొత్తం ఎన్ని దేశాలు 50 దేశాలకు వెళ్ళి వచ్చి మన హైదరాబాదులో పెట్టడం చాలా సంతోషం. దానికి మా ఓఏ మల్లారెడ్డి, అదే మాదిరిగా మా జగదీష్ అన్న, మా ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరెడ్డి గారు, అక్కడ మా మల్లన్న ఉన్నాడు, ఇంకో మల్లన్న ఉన్నాడు, మిగతా పెద్దలు అందరికీ కూడా, మా మంచి స్పీకర్లకు, మా అధ్యక్షులు, మిగతా అందరికీ కూడా పేరు పేరున, పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే ప్రపంచమంతా ఒకనాడు అమెరికన్ చూస్తురు, ఒకనాడు జపాన్ చూస్తురు, ఒకనాడు సింగపూర్ చూస్తురు. ప్రపంచమంతా ఇప్పుడు ఎవరిని చూస్తున్నది అనుకుంటున్నావు? భారత్, హైదరాబాద్. హైదరాబాద్లో కూడా ఇంకోరైనా చూస్తుందా? హైదరాబాద్ అంటే ఎవరు? పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా, కాలేజీలు పెట్టినా, సక్సెస్ అయినా. ఇలా ఒక మల్లారెడ్డి అంటే ఈయన కూడా మల్లారెడ్డి, నేను కూడా మల్లారెడ్డి, ఇంకొక ఆయన నల్గొండ పైల మల్లారెడ్డి కూడా ఉన్నాడు, న్యూజెర్సీ. ఎప్పుడు ఎక్కడ మల్లారెడ్డి ఉన్నా ఫేమస్, మల్లారెడ్డి అంటే ఫేమస్. ఇప్పుడు నేను ఆ లెవెల్కి వెళ్ళి వచ్చి ఇలా 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్, ఇండియాలో నేను టాప్ #1 ఎడ్యుకేషనలిస్ట్. కాబట్టి బయట 30-50 దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి నా రిక్వెస్ట్ ఒకటే, ప్రపంచమంతా కూడా ఎక్కడ కూడా యూత్ లేరు. నేను మొన్న జపాన్ పోయినా, అక్కడ ఎవ్వరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, పిల్లలను కంటలేరు. జపాన్ ఒకటే కాదు, తైవాన్, కొరియా, చైనా, సింగపూర్, అమెరికా, ఎక్కడ కూడా మ్యాన్ పవర్ లేదు, యూత్ లేరు, కొత్త ప్రొడక్షన్ లేదు. కొత్త యూత్ అంత ఎక్కడున్నది? ఇండియా, తెలంగాణ, హైదరాబాద్. అది మల్లారెడ్డి కాలేజీలోనే ఉన్నారు యూత్ అంతా. కాబట్టి వాళ్లకు మల్లారెడ్డి చేయబట్టే ఉందా ఇదంతా? టెక్నాలజీ ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. అవి గిట్ట మన పిల్లలకు నేర్పించినామనుకో, రాబోయే రోజులల్లా ప్రపంచాన్ని అంతా కూడా లీడ్ చేసే శక్తి మన తెలంగాణకు ఉన్నది. కరెక్ట్. మీరు అమెరికాలో చాలామంది 30 దేశాలకి వెళ్ళి వచ్చారు, బాగా సెటిల్ అయిపోయినరు, బాగా డబ్బులు సంపాదించిండ్రు, పెద్దగా అయిపోయినరు, 40-45 ఏళ్ళు అయిపోయినరు, 50 ఏళ్ళకి వచ్చిండ్రు. మీ పిల్లలు కూడా 18-20 ఏళ్ళకి వచ్చిండ్రు. ఇప్పుడు మీ పిల్లలు కూడా మీ చేతిలో లేరు. కాబట్టి మీరందరూ కూడా ఒక పని చేయాలి. మీ ఈ ఏజ్లో మీరంతా రాబోయే రోజులలో మీరు హైదరాబాద్లో మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. హైదరాబాద్లో ఒక కంపెనీలు ఫ్లోట్ చేయాలి, ఐటీ కంపెనీలన్నీ ఫ్లోట్ చేసి మన పిల్లలకంతా కూడా ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు ఎట్లయినా ట్రంప్ ఆయన వీసాలు ఇస్తలేడు, పిరం చేసేసిండు, డాలర్లు పెంచేసిండు. కాబట్టి ఇక్కడనే అందరికీ జాబులు ఇచ్చి, మీరు ఇక్కడనే కంపెనీలు, ఐటీ కంపెనీలు ఫ్లోట్ చేసి, ఇక్కడి నుంచి పంప్ చేసి, ఇక్కడి నుంచి తయారు చేసి, ఇక్కడ పనిచేసి మన పిల్లలతోటి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా పంపించవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా మన 5 సెకండ్ల మీద మన చేతిలో చూసుకోవచ్చు. మన ల్యాప్టాప్లో, వైఫై, మన చేతిలో, సెల్ ఫోన్లో చూసుకోవచ్చు ఎక్కడేం జరుగుతుందో. మీరు ఉండొచ్చు ప్రపంచ దేశాలన్నీ కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అడ్వాన్స్ ఉండొచ్చు, కానీ రాబోయే 2-3 ఏళ్లలోనే యూనివర్సల్ అయిపోతుంది. మొత్తం హైదరాబాద్ #1 అవుతుంది. ప్రపంచంలోనే లీడ్ చేసే శక్తి హైదరాబాద్కు, తెలంగాణ పబ్లిక్ ఉన్నది. కాబట్టి మీ అందరు కూడా దయచేసి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి, తెలంగాణలో ఇన్వెస్ట్ చేయండి. మీరు పుట్టిన మీ జన్మభూమిలో, మీ ఊర్లల్లో మంచిగా ఖర్చు పెట్టండి. స్కూళ్ళు, హాస్పిటళ్ళు అన్నీ కూడా సేవా కార్యక్రమాలు. ఎందుకంటే మీ పిల్లలు మీ చేతిలో లేరు కాబట్టి మీరు సంపాదించిన డబ్బంతా ఇక్కడైనా ఖర్చు పెడితే మీకు ఎప్పటికి గుర్తుంటుంది, మంచి పేరు ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వెరీ నైస్. మీరు ఒక్కరు మాట్లాడితే చాలా 100 మంది మాట్లాడినట్లు లెక్క. కరెక్ట్ చెప్పారండి. అసలు బిఫోర్ జీజేఆర్ జగదీష్ స్పీక్స్, ఒక్కసారి నవీన్ రెడ్డి గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. టాటా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు. నౌ జగదీశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్
మొట్టమొదటి కన్వెన్షన్ హైదరాబాద్లో జరుపుకుంటున్న సందర్భంగా జీటీఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వరరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు తెలంగాణ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, టాటా నవీన్ రెడ్డి గారు, మంజుల గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇవాళ మనం గత 12 సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించి అధికారికంగా మాది తెలంగాణ అని, మా మూలాలు తెలంగాణలోని, ప్రపంచంలో ఉన్న అనేక జాతుల్లో మేము కూడా గర్వించదగ్గ ఒక నాగరికమైన జాతి అని చెప్పి గర్వంగా చెప్పుకొని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. సరే, ఒకప్పుడు చరిత్రలో మనం వింటే తెనుగు అని, తిలింగ అని, త్రిలింగ అని, చివరికి తెలంగాణ అని రకరకాల పేర్లతో మార్చుకుంటూ వచ్చినప్పటికీ ఇవాళ మనకు తెలిసి మొట్టమొదటిసారిగా భూగోళం మీద తెలంగాణ తనకు తాను ఒక భౌగోళిక స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని గర్వంగా నిలబడగలిగింది. ఇవాళ అది జీటీఏ కావచ్చు, టాటా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన మూలాలను వెతుక్కొని దాని జాడల్ని పట్టుకొని దాన్ని స్థిరీకరించుకునే ప్రయత్నాల్లో భాగమే ఇది. నిజమే, ప్రపంచంలో ఇప్పటివరకు మానవజాతి అవతరించిన దగ్గర నుంచి వేలు లక్షల జాతులు వచ్చినాయి, పోయినాయి, అంతరించిపోయినాయి. నిలబడ్డాయి కొన్ని. ఆ నిలబడ్డ వాటిల్లో దేనికది దాని యొక్క సాంస్కృతిక పునాదిని పదిలపరుచుకొని తనదైన ప్రత్యేకతలతో వాటి డిఎన్ఏలు అవి కాపాడుకుంటున్నాయి. అట్లాగే భారతదేశంలో మనం మనదైన గొప్ప సంస్కృతి, మన సాంస్కృతిక వారసత్వ సంపద బతుకమ్మతో పాటు అనేక ఆచారాలు, సాంప్రదాయాల్ని, మన ప్రత్యేకతల్ని చాటుకుంటూ ఒక మంచి మానవీయ సమాజంగా, ఒక నాగరికమైన సమాజంగా ఎదుగుతున్న క్రమానికి ఇది నిదర్శనం. సరే, ఏ అవసరాల కొరకు పోయినా, ఎందుకు పోయినా, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అనేక దేశాల్లో ఉన్న మిత్రులు ఎక్కడికక్కడ మన సాంస్కృతిక వారసత్వ సంపదను నిలబెడుతూ ఇక్కడి ఆచారాలని, వ్యవహారాలని కూడా కొనసాగిస్తూ తర్వాత తరానికి అందించాలనే ప్రయత్నం చేస్తూ గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణ కొరకు మరో ఉద్యమం ప్రారంభమైందో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయా దేశాల్లో కూడా దాంట్లో భాగంగా దానికి అనుసంధానంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండ్రు. మరి ఇవాళ మిగతా అన్ని దేశాల్లో ఉన్న వాటిని కూడా కనెక్ట్ చేస్తూ అందరినీ కలిపి, అన్ని దేశాలు ఉన్న వాళ్ళను కలిపి ఒక వేదిక మీదకి తీసుకురావాలని చేసిన ప్రయత్నమే జీటీఏ. తప్పకుండా